75వ సంవత్సరం పూర్తయ్యే లోపల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారికంగా మేము చేస్తామని మేమే చెప్పడం జరిగింది, మేమే డిమాండ్ చేయడం జరిగింది. ఈ హక్కు మాది, ఈ పేటెంట్ రైట్ మాది, ఈ పోరాటం మాది. మాతో పాటు కమ్యూనిస్టులు పాల్గొన్నారు. ఇందులో ఏదైనా డిమాండ్ చేసినా ఏదైనా అమలు చేసినా మేం చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ని తిట్టకుండా తిట్టుడు వచ్చినాక చేస్తా అన్నాడు, గాలికి వదిలేసి. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో మేము వస్తే ఇక్కడ చేస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది, ఎన్నడూ నోరు తెరవలే. కేసీఆర్తో ప్రొటెక్షన్ మనీ వచ్చినంత కాలం అంతా హ్యాపీగానే ఉంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలలో వచ్చిన వైరుధ్యాలతోటి చెరొక పంచాయతీ తీసుకొని వచ్చి ప్రజలను చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఈ స్వతంత్ర పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్యలో పంచాయతీ కింద మారుస్తున్నారు. ఇదొక చౌకబారు రాజకీయ ఎత్తుగడ. ఈ తెలంగాణ విముక్తి విలువైన లేదా స్వతంత్ర పోరాటంలో సోయబుల్లా ఖాన్, తుర్రెఖాన్ బాష్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యోధులు, ముస్లిం మతానికి సంబంధించిన పోరాట యోధులు ఇందులో పాల్గొన్నారు. చరిత్రలో నిజాం అనేవాడు ఒక రాజు, ఒక ప్రభు, ఆయనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కొట్లాడినారు. ఆ ప్రజలలో క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఆల్ అదర్ సెక్షన్స్ పాల్గొన్నారు. ఇది రాజుకు పేదవాడికి మధ్యలో జరిగిన పోరాటం. ఈ పోరాటంలో పేదలు విజయం సాధించి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఇది స్వతంత్ర దినోత్సవం. సెప్టెంబర్ 17 అనేది రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టడానికి ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్రం. ఈ స్వాతంత్ర దినోత్సవానికి అతి తెలివితేటలు ప్రయోగించి ఒకడు విలీనమని, ఒకడు విమోచన అని, ఇంకొకడు హిందువులందరూ కలిసి ముస్లింకు వ్యతిరేకంగా కొట్లాడినరని, ఇంకొకడు వాడు ఏదంటే అది ముస్లింలకు వ్యతిరేకమని విద్వేషాలను ప్రజల మధ్యలో పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఏవి కావు. ఇక్కడున్న హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మహారాష్ట్ర, హైదరాబాద్ తెలంగాణలో ఉన్న దాదాపుగా 10 కోట్ల మందికి స్వాతంత్ర దినోత్సవం. తెలంగాణలో ఉన్న 4 కోట్లే కాదు, కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న దాదాపుగా 6 కోట్ల మంది, మొత్తం కలిపితే ఒక 10 కోట్ల మంది అవుతారు. ఆనాడు హైదరాబాద్ స్టేట్కు నిజాం ప్రభు, నిజాం రాజు ఏదైతే రాజ్యం నడిపిండో ఆ రాజ్యంలో దాదాపుగా 10 కోట్ల మందికి స్వాతంత్రం వచ్చింది. ఈ 10 కోట్ల మందికి సెప్టెంబర్ 17 అనేది స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరపాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కర్ణాటకలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నప్పుడే అమలు చేసింది. రేపు తెలంగాణలో కూడా మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారిక లాంఛనాలతో చేస్తాము. ఈ స్వాతంత్ర ఉత్సవాలను జరపడం అంటే మైనారిటీలకు వ్యతిరేకమో మెజారిటీకి అనుకూలమో కాదు. ఈ పోరాటంలో మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు షోయబుల్లా ఖాన్ నుంచి మొదలు పెడితే తుర్రబాజ్ ఖాన్ వరకు చాలామంది ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఇది స్వాతంత్ర దినోత్సవాలను ప్రతి పౌరుడు జరపాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అయ్యాక నువ్వు ఇంటికి రా, నీకు ట్యూషన్ చెప్తా. అదే చెప్పిన, ఉమ్మడి పరిపాలనలో చాలా ప్రశ్నలకు సమాధానాలు లేక చాలా ప్రజల కోరికలు వాళ్ళు ఒప్పుకోనందుకే ఆ ఉమ్మడి పరిపాలన వద్దని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్. ఇదన్నా తెలుసా కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ అని? అన్నీ ఎక్స్చేంజే అది. ఈ మొత్తం నేరాలకు పుట్టనే అది. పుట్టలో కోట్లు ఉండొచ్చు, నోట్లు ఉండొచ్చు, ఒప్పందాల పత్రాలు ఉండొచ్చు. అన్ని కుట్రలకు ఇప్పుడు మిగతా దగ్గర ఎందుకు సోదాలు చేస్తారు? అక్కడ ఆధారాలు దొరుకుతాయనే కదా. అక్కడ సోదాలు చేస్తే ఆధారాలు దొరుకుతాయని అక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి ప్రగతి భవన్లో భద్రంగా దాచిపెట్టిందని మాకు సమాచారం ఉంది, విశ్వసనీయ సమాచారము. ప్రగతి భవన్ మీద దాడులు చేస్తే లారీల కొద్దీ నోట్లు దొరుకుతాయి, ఒప్పందాల కాగితాలు దొరుకుతాయి, అన్ని రకాల ఆధారాలు దొరుకుతాయని మాకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి కేసీఆర్ అరాచకాల మీద, ఒప్పందాల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ
3 ఏజెన్సీలు ఎట్ ఏ టైం దాడి చేయాలా? ఎవరో చిన్న చిన్న ఏమంటారు కోతి పిల్లలను చేప పిల్లలను వాటిని కాదు మీరు పట్టుకోవాల్సింది, తిమింగలాన్ని పట్టండి. తిమింగలం మంచిగా హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రగతి భవన్ మీద దాడి చేసి సోదాలు చేస్తే తప్ప బీజేపీ యొక్క విశ్వసనీయతను కాంగ్రెస్ పార్టీ నమ్మదు. ఈ రాష్ట్రంలో వందలాది కుంభకోణాలు జరుగుతాయి. లాస్ట్కు శాప పిల్లలకు కూడా పెద్ద కుంభకోణం, ఇసుకది ఇంకొక కుంభకోణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు మరో కుంభకోణం, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక కుంభకోణం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కుంభకోణానికి అనర్హత అని కేసీఆర్ గారు ప్రతి దాంట్లో కుంభకోణాలు చేసిన వాటి అన్నిటికీ అడ్డ ప్రగతి భవన్ పార్టీ ఫిరాయింపుల నుంచి పదవుల పంపకాల వరకు, కాంట్రాక్టుల ఒప్పందాల వరకు, భూ కేటాయింపుల వరకు, భూమి కొనుగోళ్ల వరకు జరిగిన లావాదేవీలు అన్నిటిని కూడా ప్రగతి భవన్లోనే జరిగినాయి. కాబట్టి బీజేపీని డిమాండ్ చేస్తున్నాం, భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని కలగలిపి అందరు అధికారులతో ప్రగతి భవన్లో సోదాలు జరగాలి, కేసీఆర్ను ప్రశ్నించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.